విషయంలో మరణించారు, ఎవరి విషయంలో చనిపోయారు అంటుందంటే ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చారో, వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని విలువగా తీసుకున్నారు, ఆ వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వటమే కాదు కానీ కొన్ని దినాలు పరిశీలించుకొని మారు మనసు పొంది ఆ తర్వాత బాహాటంగా సమాజానికి ఏం తగ్గించుకుంటారంటే బాప్తిసం తీసుకోవడం వల్ల నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తిని సమాజానికి పరిచయం చేసుకునేవాడుగా ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా ఒకప్పుడు అలా చేసినవాడు. అయితే ఇక్కడ ఏమంటుంది దేవాక్యం చదువు. అట్లా అనరాదు. పాప విషయంలో మనం ఏమయ్యామంటే మారు మనసు పొందడం వల్ల బాప్తిసం తీసుకోవడం వల్ల మన పాప విషయంలో చనిపోయాం. ఇక మీదట అంటే మరలా ఏదైనా పొరపాటు చేస్తే, పొరపాటుగా మాట్లాడితే, పొరపాటు పనులు చేస్తే, పొరపాటుగా ప్రయత్నం చేస్తే, పొరపాటు చేయడానికి తొందరపడితే మనం ఏమయ్యామంట, ఎలా మళ్ళా చేస్తావు? నువ్వు చేసినటువంటి వ్యక్తి కాదనుకుని వచ్చావు కదా, ఈ నీకనేటువంటి బోధలో ఉంటున్నావు కదా, నీకనేటువంటి మార్గాన్ని ఎన్నుకున్నావు కదా, నేనే సత్యం మార్గం జీవం అనేటువంటి యేసుని కలుగున్నాను అంటున్నావు కదా, మరి ఇదేంటి అని సమాజం అంటది, చూసినటువంటి వాక్యం అంటది. ఆ వాక్యానికి సమాజానికి కూడా సమాధానం చెప్పవలసిన వ్యక్తులుగా మనం ఉన్నామని ఎలా చేస్తావని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ప్రశ్నించేదిగా ఉంటుంది. కనుక ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఆదికాండం చూడండి ఒకసారి 29వ అధ్యాయం 39వ అధ్యాయం 9వ వచనం. 39:9 నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అని ఎవరన్నారు? యేసేపు, యవనస్తుడైనటువంటి యేసేపు అన్నారు. యవనస్తుడైనటువంటి యేసేపు చక్కని మాట మాట్లాడుతున్నాడు. నువ్వు నా యజమాని భార్యవు కనుక నిన్ను తప్ప అన్న. ఆ దేశంలో పరిపాలన చేయడానికి ప్రతిదీ నా యజమాని నాకు అప్పగించాడు, కానీ నువ్వు నా యజమాని భార్యవై ఉన్నావు కనుక నిన్ను తప్ప నాకు అన్నీ అప్పగించాడు. కనుక ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి పరమందున్నటువంటి దేవుని ఎదుట నేను ఎలా దోషిగా కనపడను? ఎలాంటి చక్కని మాట ఉపయోగించాడు. ఈ దినాల్లో రక్షణ పొంది మారుమూసు పొంది ప్రభువులో అంటే పాపంలో చనిపోయినటువంటి వారు, క్రీస్తుతో లేపబడినటువంటి వారు మరలా ఏం చేస్తున్నారంటే వీటన్నిటిని తీసి పక్కన పెట్టి పాపం కొరకు ఏం చేస్తుందంటే పరుగులు తీసేవారుగా ఉన్నారంట. మొదటి మాట మనం చూస్తే పాపం కోసం పరుగులు తీయడానికి ఏం చేస్తున్నారంట ప్రయత్నం చేసేవారుగా ఉన్నారు అని. అలా ఉండటం తగదంటే ఇక్కడ ఏం చేస్తుందంటే తన మనస్సును ఆలోచనని కంట్రోల్ చేసుకుని ఏం చేస్తున్నాడంటే తను ఎదుటికొచ్చినటువంటి ఆ పనిని నుండి దూరంగా పారిపోయి దేవుని మహిమపరిచిన వాడిగా ఉన్నాడు.